దేవుని కొరకు నేను బతకాలన్నా ఎవరో వస్తారు ఎవరో చేస్తారని ఎదురు చూడటం కాదు, నేనే నిలబడాలి. నా ప్రజల కోసం నేనే కష్టపడాలి, నేనే మాదిరి అవ్వాలి. ప్రార్థించడంలో, పరిశుద్ధ జీవితంలో, ఆత్మల భారంతో పరిగెత్తడంలో నా సమాజానికి, నా చుట్టూ ఉన్నటువంటి విశ్వాసులకు నేనే బాసట కావాలి. హల్లెలూయా. దేవుడే నన్ను ప్రోత్సహించాడు. ఎవరు ప్రేరేపించారు? ఎవరు ప్రోత్సహించారు? నన్ను ఎవరు ప్రోత్సహించాలా? ఇప్పటికి కూడా వెనకలాగుళ్లే కానీ ముందుకు నెట్టేవాడు ఎవరు లేరు. ఒక దేవుడే. ఇప్పటికి కూడా అవకాశం ఉంటే వెనక్కి లాగుడే కానీ ముందుకు నెట్టుడు లేదు. అయినా సరే ఒకప్పుడు ఒంటరిగా బయలుదేరా, ఇప్పుడు ఒక పెద్ద సమూహాన్ని వెంటేసుకొని లాగటానికి దేవుడే బలం ఇచ్చాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కర్తవ్యాన్ని మర్చి నిద్రపోతారో లేకపోతే కర్తవ్యాన్ని తెలుసుకొని నడుం కడతారో నిర్ణయం మీదే. లే, మోకాళ్ళ మీదికి రా. పైకి లేచి నిలబడదు, మోకాళ్ళ మీదికి రా. దుర్మార్గాలు జరుగుతుంటే చూస్తూ, న్యూస్లో వస్తున్న విషయాలని కథలుగా వింటూ ఎంజాయ్ చేస్తున్నావా? ఏడుపు రావట్లేదా? ఒక తల్లిదండ్రులకేమో కన్నబిడ్డ పార్ట్స్ కూడా దొరకలా, ఒక తల్లిదండ్రికేమో నరహంతకుడిగా ముద్రించబడ్డ కొడుకు, వాడు కూడా బతుకుతాడో చస్తాడో తెలియని స్థితి. మరో తల్లిదండ్రికేమో కూతురి భవిష్యత్తు, కూతురుని అందరూ సైతాన్ అంటున్నారు, దెయ్యం మోహం అంటున్నారు. నిన్న మొన్నటి వరకు గౌరవంగా బతికిన కుటుంబం ఈరోజు రోడ్డు పాలైపోయింది. మొత్తం 3 జతల తల్లిదండ్రులకు కన్నీళ్ళే అన్నపానాలు అయిపోయాయి. ఇది ఇప్పుడు వచ్చిన న్యూస్ కాదు. ఇలాంటి కోకొల్లలో సభ్య సమాజంలో దారుణాతి దారుణాలు, చిన్న చిన్న చిరు జీవితాలు పాడైపోతున్నాయి. క్రైస్తవుడుగా, దేవుని బిడ్డగా నీ కర్తవ్యం ఏంటి? ఇంతవరకు నువ్వే మారు మనసు పొందకపోతే, నువ్వే రక్షింపబడకపోతే, నువ్వు బాప్తిస్మం పొంది ఇంకా నీ పాప జీవితమే కడిగేసుకోకపోతే, నువ్వే పరిశుద్ధపరచబడి దేవుని కొరకు సిద్ధపడకపోతే ఎదుటి వాళ్ళని ఏం బాగు చేస్తావు? నా దేవుడు నాతో మాట్లాడాడు, నా కుమారుడా నా మాట ఆలకించు, నువ్వు సిద్ధపడు, నేను నిన్ను వాడుకోవాలి, నీ కుటుంబాన్ని వెలిగిస్తాను, భయపడద్దు. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లోంచి నేను విడిపిస్తాను, భయపడద్దు. నీవు నా కోసం నిలబడాలి. ఒక సైనికుడు వై నువ్వు నడుం కట్టాలిరా, సిద్ధపడు. నేను నీతో చాలా పని చేయాలి. దేవునికి స్తోత్రం. ముందు నేను సరిచేయబడాలని దేవుని ముందుకెళ్ళి మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదవటం మొదలుపెట్టాను. అనేక పర్యాయాలు గ్రంథాన్ని చదవటానికి దేవుడు కృపనిచ్చాడు. బైబిల్ గ్రంథ ధ్యానమే నా ట్రైనింగ్, పరిశుద్ధాత్మ పాదాలే నా వేద పాఠశాల. హల్లెలూయా. భక్తిపరులైన ఆత్మీయుల ఉపదేశ సారం నా బైబిల్ ట్రైనింగ్ స్కూల్, నా బైబిల్ కాలేజ్. వేరేదేమి లేదు. వెరసి దేవుని బలమైన కార్యం. నా తమ్ముడా, ఒకవేళ నేను నా స్వార్థానికి ఆలోచించుకొని ఇంకా నేను మారు మనసు పొందకుండా, ఇంకా రక్షణలోకి రాకుండా, నా యవన ఇచ్చలను నెరవేర్చుకోవడానికి చూద్దాంలే, తర్వాత చేద్దాం, ఇప్పుడు కాదులే, బోళ్ళంత టైం ఉందిగా అనుకుంటే ఈరోజు ఇన్ని జీవితాల్లో వెలుగు చూసేవాడిని కాదు కదా, ఇంతమందిని దేవుడు కాపాడుకునే పరిస్థితి ఉండేది కాదు కదా. ఈరోజు నువ్వు నిర్లక్ష్యం చేయటం వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? నువ్వు ఇంకా దేవునికి లోబడకపోవటం వల్ల ఎన్ని జీవితాలు పాడైపోతున్నాయో నీకు తెలుసా? నీ వల్ల దేవుడు కాపాడాలనుకున్న బ్రతుకులు ఎన్ని బుగ్గిపాలవుతున్నాయో నీకు తెలుసా?
నా చెల్లి, నువ్వు సిద్ధపడకపోవటం ఎంత నష్టం కలిగిస్తుందో తెలుసా? నా తమ్ముడు, నువ్వు రెడీ కాకపోవటం, నా అన్న నువ్వు సిద్ధపడకపోవటం వల్ల ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి నీకు తెలుసా? నీ నుండి అందాల్సిన ఉపదేశం కోసం ఆత్మలు ఉన్నాయి. కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకో. ఈరోజు నువ్వు సిద్ధపడకపోతే నష్టం. ఈరోజు ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రార్థన చేయి. అన్నా, నేను సిద్ధమవుతున్నాను. నా బ్రతుకుని నేను కడుక్కుంటాను, శుద్ధి చేసుకుంటాను. నేను రక్షణ బాప్తిస్మం పొంది దేవునికి చెందిన వాడిని అవుతాను. తర్వాత ఇతరుల రక్షణ కొరకు నేను సిద్ధమవుతాను. ముందు నేను నిలబడి అనేకుల్ని నిలబెట్టాలి కదా. నేను అందుకు సిద్ధంగా ఉన్నానన్నా అని ఎవరైనా నమ్మి బాప్తిస్మం పొందగోరిన వాళ్ళు ఉంటే త్వరగా పైకి లేచి నిలబడండి. నేను సిద్ధమవుతున్నాను. ఐఎమ్ రెడీ. నేను వెలిగించబడి అనేకుల్ని వెలిగించాలనుకుంటున్నాను అని సిద్ధమైన వాళ్ళు త్వరగా లేచి నిలబడండి. ఎవరు రక్షణకు సిద్ధపడ్డారో అలా సిద్ధమైన వాళ్ళు ముందుకు వచ్చేసేయండి. ఆయన ఎక్కడికి వచ్చేసేయండి. నాకు రక్షణ కావాలనుకున్న వాళ్ళు, నేనేం బ్రతిమలాడను. ఒకటే పిలుపు, ఒకటే పిలుపు. దా, నా బ్రతుకు నేను నా దేవుని చేతికి అప్పచెప్పినట్టు రా. నీ జీవితాన్ని నా యేసయ్య చేతికి అప్పచెప్పు. ఈరోజు గడిస్తే రేపు నీదో కాదో తెలియదు, నీ కోసం ఎదురు చూస్తున్నాడు. రా, నీ బ్రతుకుని వెలిగించి అనేక మందిని నీ ద్వారా వెలిగించాలనేది నా దేవుని సంకల్పం. రా, పిరిగి పందలాగా దాక్కోవాకు. ఎవరెవరినో ఆలోచించుకొని వెనకడుగు వేయవాకు. నీ ద్వారా దేవునికి పనుంది, చాలా పనుంది. రా, నీ నోట నుండి దేవుని వాక్కు వెదజల్లి అనేక జీవితాలు వెలిగించబడాలి. నడు, అనేక బ్రతుకులు నువ్వు బాగు చేయాల్సింది. నడు, అనేక జీవితాలు నువ్వు కట్టవలసింది. నడు, అనేక ఆత్మల్ని దేవుని కొరకు సంపాదించాల్సింది. నువ్వు నడు. అనేక జీవితాన్ని నువ్వు వెలిగించాల్సింది. నా దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. రా, పరిగెత్తురా. పరిశుద్ధాత్మ తన హస్తం ఎత్తున్నాడు. రా, ఆయన రెక్కల కిందికి రా. దీనుడు వైరా, కన్నీళ్లతో రా. దేవా, ఇదిగో నేను ఉన్నాను. రా, దేవా, ఇదిగో నేను ఉన్నానని రా. కొంతమంది పిరిగితనంతో, అల్ప విశ్వాసంతో, లోకం మీద పిచ్చి వ్యామోహంతో చతికిల పడిపోయారు. వాళ్ళ వలె ఆగొద్దు. నా దేవుని సైనికుడివి నువ్వు, నా దేవుని సైనికురాలివి నువ్వు. దేవుడు నేటి తరంలో ఏర్పరచుకున్న దావీదువు నువ్వు. నడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవం కలిగిన దేవా, నా హృదయంలో ఉన్న భారం నా పెట్టిన ఆత్మలు నశించిపోతున్నాయి. ఆత్మలు నశించిపోతున్నాయి. ఆత్మల కొరకైన భారం మా గుండెల్లో పెట్టారు. మా కళ్ళు కర్తవ్యాన్ని బోధించావు, నీకు వందనాలు. భక్తులు తమ ప్రాణాలని, తమ జీవితాలని పణంగా పెట్టారు. ఆత్మల కొరకు తమ ప్రాణాలని హతసాక్షులుగా మారిపోవడానికి ఇష్టపడ్డారు. అయ్యో దేవా, అయ్యో దేవా, కర్తవ్యాన్ని మరచి పాపిష్టి లోక భోగాలను అనుభవిస్తూ అందులోనే మునిగి తేలుతూ ఇంతే చాలు అనుకున్న సౌలు వంటి అనుభవాలు విసర్జించాలి. దావీదులాగా రేగాలి దేవా. నా బిడ్డలందరినీ చైతన్యవంతులు, నా బిడ్డలందరికీ ఆ భారం ఇదేవా. కర్తవ్యాన్ని గుర్తిరిగి నీ కొరకు నిలబడటానికి సహాయం వచ్చే కృతజ్ఞతలు చెల్లిస్తూ అనేక మందిని సిద్ధపరిచినందుకు మనసారా స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం.
తమ్ముడా, నువ్వు నడుం కట్టకపోతే, నువ్వు పనికి పూనుకోపోతే ఎవరు రక్షిస్తారు నాన్న? నువ్వు దేవుని పనికి సవాలు చేయబడకపోతే ఎవరు పూనుకుంటారు నాయనా? ఎవరు ఇస్తారు నాయన లైన్లోకి? దేవుడు ఇంకెవరి కోసం చూడాలి నాయనా? ఇంకెవరి కోసం చూడాలి నాయన? దేవుడు రక్షించిన వాళ్ళందరూ స్వార్థానికి బతికేస్తుంటే, దేవుని కార్యాలను లక్ష్య పెట్టకపోతే, ఆత్మల భారంతో ముందుకు రాకపోతే ఇంకెవరిని నమ్మాలి? ఇంకెవరి కోసం ఎదురు చూడాలి? నా ప్రభు ఆయన సిగ్గుపరచొద్దు, మోసగించొద్దు. ఈరోజు నుంచి నువ్వు బైబిల్ చదవటం మొదలుపెట్టావు, కనీసం 3 నుంచి 4 సార్లు నేను మళ్ళీ పిలుస్తా. అన్నా నేను చదివానన్నా, 4 సార్లు కాదన్నా అనేక సార్లు చదివానని నువ్వు చెప్పగలిగే సిద్ధపాటుతో నువ్వు ముందుకు రావాలి. ఇక్కడే కాదు, లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళని కూడా పిలుస్తా. ఒక సమయం నిర్ణయిస్తా, త్వరలోనే నా తండ్రి చిత్తం అయితే మొత్తాన్ని సమకూర్చి కొద్ది రోజులు నువ్వు వెళ్ళవలసిన తీరుతెన్నులు, ఉపదేశ క్రమం అన్ని నీకు అవగాహన కల్పించి, అనేక ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాలకు ఒక మిషనరీ లాగా నువ్వు వెళ్ళాలి. మిషనరీగా నువ్వు వెళ్ళాలి. సంగమా, మన సంఘములో నుండి ఆయా ప్రాంతాలకు దేవుని సేవ కొరకు వెళ్ళే వాళ్ళకి మనమే సపోర్ట్ చేయాలి, మనమే వెన్నుదన్నుగా ఓతమియాలి. అవసరమైతే వాళ్ళకి ఫీడింగ్ కూడా మనమే ఇచ్చి, ఆయా ప్రాంతాల్లో నశించిపోతున్న ఆత్మ రక్షణ కొరకు మన బిడ్డల్ని మనమే పురికొల్పి నిలబెట్టాలి. మనం దానికోసం కూడా సిద్ధపడాలి, ప్రార్థన చేయాలి. చాలా ప్రాంతాల్లో సువార్త లేదు, చాలా ప్రాంతాల్లో, అన్ని జనుల ప్రాంతాల్లో ఇంకా మూఢత్వం కొనసాగుతూనే ఉంది. మనం తక్కువ అంచనా వేయకూడదు. ఆత్మలు నశిస్తున్నాయి, సిద్ధమవ్వాలి. ఇక్కడున్న వాళ్ళు, లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళందరూ సిద్ధపడండి. దేవుని సేవ చేయటానికి కొంతమంది, దేవుని కొరకు వెళ్ళడానికి కొంతమంది సిద్ధపడితే, వెన్నుదన్నుగా ఉండి వెళ్ళే వాళ్ళని పంపటానికి కొంతమంది సిద్ధపడాలి. అవసరమైతే ఆర్థిక సపోర్ట్ చేసి మనకున్న సమృద్ధుల నుండి వారికి తోడ్పాటు అందించి ఆత్మల రక్షణ కొరకు బయలుదేరే మిషనరీస్కి మనం సపోర్ట్ చేయాలి. వీళ్ళు వెళ్ళి ఆయా ప్రాంతాల్లో మండితేనే జీవితాలు కాపాడబడతాయి. ఇప్పటికే పరిచర్య చేస్తున్న వాళ్ళు ఇంకా ఎక్కువైన భారంతో పనిచేయటం మొదలుపెట్టండి. ఒక ప్రాంతంలో చేసేవాళ్ళు మరికొన్ని ప్రాంతాలకు సువార్తను వ్యాపింపచేయండి. సువార్తను ప్రకటించని సంఘం, సువార్తను వ్యాపింపజేయని సంఘం అసలు సంఘమే కాదు. సేవకులు లేపబడని సంఘం కాదు. ఆత్మల రక్షణ లేని సంఘం కాదు. అది మృత స్థితిలో ఉన్న సంఘం, బతికున్నట్టు కనబడుతున్న చచ్చిన సంఘం. నో, అలా ఉండకూడదు. సేవక గణం లేపబడాలి, ఆత్మ రక్షణ కార్యం జరగాలి, సువార్త వ్యాపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని బాగా విసిగిస్తున్నానా? ఇబ్బంది పెడుతున్నానా? ఇది నా ఘోష కాదు, నా దేవుని ఘోష. నా దేవుని హృదయ వేదన. నువ్వు కదలకపోతే ఎవరు కదులుతారు? ఒక దేవదూతను చేయమంటే ఎప్పుడో చేసుండు, కానీ దేవదూతకి పర్మిషన్ ఇవ్వాలా? నీకోసం ఎదురు చూస్తున్నాడు ఆయన, నీకోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. నీకు ఇచ్చాడు టైం. ఒకవేళ నీ ఆయుష్కాలం తీసేసి వెళ్ళిపోయిన దైవజనుల్లో ఒక్కడి నుంచినట్టయితే ఎన్ని జీవితాలు కాపాడబడ్డాయో. వాళ్ళని తీసేసి నీకు ఇచ్చాడు టైం, నాకు ఇచ్చాడు టైం. ఇది టైం మనది. ఒకవేళ మన బ్రతుకును ముగించి ఆ ఆయుష్ వేరే వాడికి, వేరే దైవజనుడికి ఇస్తే ఎంతమందిని బతికిచ్చేవాడు. కానీ వాళ్ళది ముగించి నీకు ఇచ్చాడు. ఆత్మల కొరకు భారం కలిగి ఉండని పరిస్థితి నుంచి మనం విడుదల పొందాలి. కన్నీళ్లతో తీర్మానం చేద్దాం, నన్ను క్షమించు ప్రభా. ఏ పొద్దు నా స్వార్థానికే నేను అడుగుతున్నాను, కానీ నా చుట్టూ నశించిపోతున్న సమాజం కోసం నా కన్నీళ్ళు లేవు, నన్ను క్షమించు. నా చుట్టూ నశించిపోతున్నటువంటి వారి కోసం నా కన్నీళ్ళు లేవు, నన్ను క్షమించు. పాడైపోతున్న సమాజం విషయమే నాకు అంగలార్పులు లేవు, నన్ను క్షమించు. వారి కోసం కనీసం ఆలోచించలేదు, నన్ను క్షమించు.
నన్ను మన్నించు. నాకు ఈరోజు ఆ భారం ఇచ్చినందుకు నీకు వందనాలు. అది నాలో స్థిరపరచు. దుష్టుడు నాలో నుండి అది తీసివేయకుండా వాడిని బంధించు. నీ కార్యాలను నెరవేర్చడానికి నన్ను బలపరచు. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నా మీదికి పంపు. దావీదు మీదికి బలముగా దిగి వచ్చిన ఆత్మ నా మీదికి బలముగా దిగిరా. ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలో నీకు వచ్చి ఊపిరి విడిచిన ఆత్మ నా మీద ఊపిరి విడవా. జీవాత్మ నాలో నీకు వచ్చి బ్రతికింపజేయవా. నీకు వందనాలు నా ప్రభు. ఇదిగో నా బిడ్డలో తీర్మానం వచ్చింది. నా బిడ్డలు ఇదిగో నడుం కట్టుకొని సిద్ధపడున్నారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి ఆత్మలకు సువార్త ప్రకటించి, ఒక పక్క కష్టపడి పని చేసుకుంటానే మరో పక్క సువార్తను ప్రకటించి అనేక జీవితాలను నీ కొరకు వెలిగించడానికి ఇదిగో బిడ్డలు పూనుకున్నారు. నీ చిత్తము నెరవేర్చడానికి వారు సంకల్పించారు గనుక వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిలో నుంచి యేసు నామములో వారికి విడుదల. అప్పుల బంధకాల్లోంచి విడుదల, శరీర రోగాల్లోంచి విడుదల, కుటుంబ సమస్యల్లోంచి విడుదల, కుటుంబంలో మారు మనసు లేని వ్యక్తుల సమస్యల నుండి విడుదల, కోర్టు కేసులలో నుండి విడుదల. మరి ఏ పరిస్థితిలో నలుగుతున్నారో ఆ స్థితిలో వారికి విడుదల. వారు నీ పనికి నడుం కట్టారు, నీ చిత్తం నెరవేర్చబోనుకున్నారు కనుక యేసు నామములో నీ బిడ్డలకు సమాధానం కలగాలి. రోగాల రిపోర్ట్స్ మారిపోవాలి. రోగాల రిపోర్ట్స్ మారిపోవాలి. ఆ జబ్బులు లేవని రిపోర్ట్ రావాలి. ప్రభువా, నీ బిడ్డలు నీ కోసం బతకడానికి ఇష్టపడుతున్నారు, నీ చిత్తం చేయడానికి ఇష్టపడుతున్నారు, నశించిపోతున్న జీవితాలను కాపాడటానికి ఇష్టపడుతున్నారు, నీ సువార్తను వ్యాపింపజేయడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళ సిద్ధపాటును ఎరుగుతూ గనక వారున్న బంధకాలన్నిటి నుంచి బిడ్డల్ని విడిపించి గొప్ప సమాధానం దయచేయాలి. వారి కన్నీరు తొడవమని, వారి హృదయాల్లో నువ్వు పెట్టిన భారం స్థిరపరచమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. వారి ప్రయత్నాల్లో యేసు నామములో సఫలత కలుగును గాక. ఉద్యోగ ప్రయత్నంలో ఉంటే అది సఫలం అవ్వాలి. సేవ చేసే ఆలోచనలో ఉంటే సఫలం అవ్వాలి. ఏ ప్రయత్నంలో వారు ఉన్నారో నీ చిత్తానుసారంగా అది సఫలమగును గాక. చదువుతున్న బిడ్డలకి ఎగ్జామ్స్లో జయము కలగాలి. వారి బిడ్డ పాపలు దీవించబడాలి తండ్రి. పెద్దలైన వాళ్ళ బిడ్డ పాపలు దీవించబడాలి. చిన్న పిల్లల్ని సహా సండే స్కూల్కి అలవాటు చేయాలి. యేసు నామములో తండ్రి, యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. బాప్తిస్మానికి సిద్ధమయ్యారు. ఈ పక్క నుంచి వెళ్ళండి నాన్న, వెళ్ళండి. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. అనేక మంది రక్షణ తీర్మానం చేసుకుంటాం. పదండి. పరలోకంలో ఎంతో సంతోషం, అద్భుతమైన తీర్మానం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియమైన కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరిని నడిపించుగాక. ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా ఎట్టి వ్యాధి అయినా స్వస్థత కలిగినట్లు సహాయం వచ్చాయి. తిరిగి వెళ్ళనై ఉండగా మార్గమందు బిడ్డలకు తోడై ఉండి ఏ కీడు కలగకుండా క్షేమంగా ఇల్లు చేరేటట్టు సహాయించి ఎండ దెబ్బ తగలకుండా కాపాడు. వాతావరణాన్ని నీ వశంలోకి తీసుకుని రక్షణకు సిద్ధపడ్డ బిడ్డల్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఇంకా విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం నిరంతరం జరిగినట్లు సహాయం వచ్చాయి. నా బిడ్డలందరూ బలవంతులై అనేక ఆత్మల్ని గెలిచినట్లు బిడ్డల్ని అభిషేకించి వాడుకో. తమను గురించి ఆలోచన కాకుండా
నశించిపోతున్న ఆత్మల కొరకైన భారాన్ని వారి గుండెల్లో పెట్టి, మా గుండెల్లో పెట్టి, ఆ భారంతో మేము పరుగులెత్తే కృప దయచేయమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరి పక్షంగా నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, డౌట్ లేదు. మీరు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళ నుంచి తప్పకుండా విడిపిస్తాడు, డౌట్ లేదు. కానీ మీరు ఆయన చిత్తము నెరవేర్చే దిశగా ఆలోచన చేయండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. నువ్వే నడుం కట్టాలి, నువ్వే పనికి పూనుకోవాలి. ఎవరో రారు, ఎవరో చెయ్యరు. ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడు. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా కర్తవ్యాన్ని గుర్తుపట్టండి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. నేను పిలిపించినప్పుడు మీరందరూ ఇదిగో సిద్ధమని చెప్పాలి. సిద్ధమన్నా అని చెప్పాలి. పిలువన్నా మేము వస్తాం, మాకు అవగాహన కల్పించు, మేము వెళ్తాం ముందుకని సిద్ధమవ్వాలి. చాలా ప్రాంతాలు ఉన్నాయి, చేతులు జా పిలుస్తున్నారు రండి అని. సువార్త ఎరగని అనిజనుల ప్రదేశాల్లోకి మీరు పంపబడతారు. ఆమేన్, ఆమేన్. సిద్ధపడండి. అందరికీ వందనాలు. ఎవరున్నారని, ఎప్పుడు ఉంటారని అనే పాట పాడతాను. ఎవరున్నారని, ఎప్పుడుంటారని, చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని, ఎవరున్నారని, ఎప్పుడుంటారని, చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని, ఎవరున్నారని, ఎప్పుడుంటారని, చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని. నీవే లేకపోతే నేనేమైయుందును దేవా, నీవే నేనేమైయుందును దేవా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఎవరున్నారని, ఎప్పుడుంటారని, చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని. ఆశలు అడుగండి దేశారిన బ్రతుకులకు, ఆత్మీయత కరువై అలమటించు వారికి. ఆశలు అడుగండి దేశారిన బ్రతుకులకు, ఆత్మీయత కరువై అలమటించు వారికి. ఉన్నదా ఆశలు తీర్చు తీరం, ఉన్నదా ఆత్మీయతలకు నిలయం. ఉన్నదా ఆశలు తీర్చు తీరం, ఉన్నదా ఆత్మీయతలకు నిలయం. నీవే లేకపోతే నేనేమైయుందును దేవా, నీవే లేకపోతే నేనేమైయుందును
యెహోవా షమ్మాగా. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని. తల్లి ప్రేమ కరువై తండ్రికి ఇలా దూరమై తనయులకే భారమై బ్రతుకు గడుపు వారికి. తల్లి ప్రేమ కరువై తండ్రికి ఇలా దూరమై తనయులకే భారమై బ్రతుకు గడుపు వారికి. ఉన్నదా అనాథలకు సహాయం, ఉన్నదా అభాగ్యులకాశ్రయము, ఉన్నదా అనాథలకు సహాయం, ఉన్నదా అభాగ్యులకాశ్రయము. నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా, నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని. నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా, నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా. తల్లి ప్రేమ కరువై తనయులకే భారమై బ్రతుకు గడుపు వారికి. తల్లి ప్రేమ కరువై తండ్రికి ఇలా దూరమై తనయులకే భారమై బ్రతుకు గడుపు వారికి. ఉన్నదా అనాథలకు సహాయం, ఉన్నదా అభాగ్యులకాశ్రయము, ఉన్నదా అనాథలకు సహాయం, ఉన్నదా అభాగ్యులకాశ్రయము. నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా, నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా.
ఎవరున్నారని, చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని, ఎవరున్నారని, ఎప్పుడుంటారని, చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని.